గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం నెంబర్ సిస్టంలో మ్యాథ్స్ మార్థాన్లో నెంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్లో డివిజిబిలిటీ రూల్ టైప్ 4 చూస్తున్నాం సార్. ఓకేనా, మనం 200 టైప్స్ అన్నాం, ఇప్పుడు మనం టైప్ 4కి వచ్చాం. డివిజిబిలిటీ రూల్స్: ఇఫ్ ద 9 డిజిట్ నెంబర్ 985x3678y is completely divisible by 72, then what is the value of 4x minus 3y? ఓకేనా, 9 అంకెల సంఖ్య ఒకటి ఇచ్చాడండి ఇక్కడ అనేది 72చే నిశ్శేషంగా భాగించబడితే 4x మైనస్ 3y విలువ ఎంత అంటున్నాడు. ఓకేనా, చూసారు కదా. మరి ఇప్పుడు ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటండి? డివిజిబిలిటీ రూల్స్, బాజనీయత సూత్రాలు. మరి ఒకసారి చూద్దామా? బాజనీయ సూత్రాలు ఆల్రెడీ మీకు తెలిసినవే, ఒకసారి రిపీట్ చేద్దాం సార్. బాజనీయత సూత్రాలు, ఓకేనా, డివిజిబిలిటీ రూల్స్ అంటున్నాం సార్. ఓకేనా, అవి ఎలా ఉంటాయో చూద్దాం. 1 minute. డివిజిబిలిటీ రూల్స్, ఓకేనా, మనకి తెలిసినవే. కాకపోతే ఆ డివిజిబిలిటీ రూల్స్ మీద మన కాన్సెప్ట్ కొద్దిగా ఐడియా ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయినా చేయొచ్చు. అవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. బాజనీయత సూత్రాలు. ఫర్ ఎగ్జాంపుల్ 2 యొక్క బాజనీయ సూత్రం ఉందనుకోండి. ఒక నెంబరు, ఓకేనా, లాస్ట్ డిజిట్ ఏమవ్వాలంటే యూనిట్ డిజిట్ 0, 2, 4, 6, 8 ఉంటే అది ఖచ్చితంగా 2తో డివిజిబుల్ అవుతుంది. అంటే యూనిట్ ప్లేస్లో మనకి 2 టేబుల్ ఉండాలి. 2 1 జా 2 కానీ, 2 2 జా 4 కానీ, 2 3 జా 6 కానీ, 2 4 జా 8 కానీ, 2 5 జా 10. 10లో యూనిట్ ఏంటి? 0. అలా యూనిట్ ప్లేస్లో ఏముంటే సరిపోతుందండి? 0, ఓకేనా, 2, 4, 6, 8 ఈ నెంబర్స్ యూనిట్ ప్లేస్లో ఉంటే, ఓకేనా, అది ఒకే యూనిట్. ఎలా చూసామంటే 2 పవర్ 1 కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ 4 డివిజిబిలిటీ రూల్ చూసామనుకోండి. 2 స్క్వేర్ కదా రాయొచ్చు, కనుక లాస్ట్ 2 డిజిట్స్ సార్. లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఇక్కడ లాస్ట్ 1 డిజిట్ చూస్తున్నాం, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్. ఆ లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయి? 00 లేదా 04 లేదా 08 లేదా 16, అలాగే 20, 24 ఇలా 4th టేబుల్ సార్. లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ బై 4. అలాగే 2 క్యూబ్, ఓకేనా, 8 లాస్ట్ 3 డిజిట్స్ సార్. ఓకేనా, 8ని ఎలా తీసుకుంటున్నాం? లాస్ట్ 3 డిజిట్స్. 2 క్యూబ్ అంటే ఇక్కడ ఎలా ఉండాలి? సపోజ్ 008 లేదా 016 లేదా 0 ఇలా రాసుకుంటూ వెళ్తే 24, ఓకేనా, ఇలా మనం 3 డిజిట్ నెంబర్. లేదా సో ఆన్ 512, 8 క్యూబ్ కదా, 512 ఇలాంటి నెంబర్స్ అన్నీ 8తో డివిజిబుల్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు 6342 ఇలా ఉంది. ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకు? లాస్ట్ డిజిట్ 2 కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. మరి ఇది 4తో డివిజిబుల్ అవుతుందా అంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వట్లేదు సార్. 4 10 40 కానీ రిమైండర్ 2 ఉండిపోతుంది కదా, కనుక 4తో డివిజిబుల్ అవ్వట్లేదు. ఇలా మనం డివిజిబిలిటీ రూల్స్ని చెక్ చేయొచ్చు సార్. ఓకేనా, ఇవి 2, 4, 6 డివిజిబిలిటీ రూల్స్ సార్. అలాగే నెక్స్ట్ మనం, ఓకేనా, 3 డివిజిబిలిటీ రూల్. సమ్ ఆఫ్ ది డిజిట్స్ మల్టిపుల్ ఆఫ్ 3. సమ్ ఆఫ్ ది డిజిట్స్ మల్టిపుల్ ఆఫ్ 3 అంటే ఒక నెంబర్లోని అంకెలు మొత్తం 3వ ఎక్కం రావాలి సార్. సపోజ్ ఇక్కడ చూడండి 153 అని రాసాం మనం. ఓకే, ఈ నెంబర్లో డిజిట్స్ సమ్ చేస్తే 5 1 6 6 3 9 అంటే ఈ 9 అనేది 3 టేబుల్లో వస్తుంది కదా, కనుక 153 అనేది 3తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది అని కాన్సెప్ట్ వచ్చింది సార్. అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఏమవ్వాలి? 3 మల్టిపుల్ అవ్వాలి సార్. సమ్ ఆఫ్ ది డిజిట్స్ మల్టిపుల్ ఆఫ్ 3. మల్టిపుల్ ఆఫ్ 3, ఓకేనా. అలాగే ఇప్పుడు మనము 9 తీసుకున్నాము కూడా. సమ్ ఆఫ్ ది డిజిట్స్ మల్టిపుల్ ఆఫ్ 9. మల్టిపుల్ ఆఫ్ 9 చూసారు కదా. 3 సమ్ ఆఫ్ ది డిజిట్స్ మల్టిపుల్ ఆఫ్ 3. అలాగే 9 అయితే సమ్ ఆఫ్ ది డిజిట్స్ మల్టిపుల్ ఆఫ్ 9 అంటున్నాం. మరి 3 అయిపోయింది, 9 అయిపోయింది. మరి 2 ఇక్కడ 5 తీసుకుంటే ఎలా ఉంటుంది, 10 తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. 5 డివిజిబిలిటీ రూల్. యూనిట్ ప్లేస్లో ఒకనా 0 or 5 ఉంటే అది 5తో డివిజిబుల్ అవుతుంది. అదే 10 డివిజిబిలిటీ రూల్ యూనిట్ ప్లేస్లో 0 ఉండాలి. అంటే లాస్ట్ డిజిట్ 0 అయితే అది 10తో డివిజిబుల్ అవుతుంది. లాస్ట్ డిజిట్ 0 or 5 అయితే 5తో డివిజిబుల్ అవుతుంది. ఇవి 5 యొక్క డివిజిబిలిటీ రూల్స్ సార్. అంటే ఇంకా మనం 6 చూడాలి. 6 యొక్క డివిజిబిలిటీ రూల్ని, ఓకేనా, 6ని 2 ఇక్కడ తీసుకున్నప్పుడు కో ప్రైమ్ నెంబర్స్గా తీసుకున్నాం సార్. ఓకేనా, అంటే పరస్పర
పరస్పర ప్రధాన సంఖ్యలు లబ్ధంగా రాయాలి. పరస్పర ప్రధాన సంఖ్యలు ఓకేనా, అంటే ఏంటి సార్, ఒక రిలేటివ్ ప్రైమ్స్ అంటాం. ఆ రిలేటివ్ ప్రైమ్స్ యొక్క HCF 1 అవ్వాలి. అంటే 2 నెంబర్స్ యొక్క HCF 1 అయితే వాటిని రిలేటివ్ ప్రైమ్స్ అంటాం. 2, 3 ఓకేనా. అలానే ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరం లేదు, వాటి యొక్క HCF 1 అవ్వాలి. అంటే ఇప్పుడు 2, 3 తీసుకున్నాం, HCF ఎంత అండి 1. అలా అయ్యేటట్టు 2 నెంబర్స్ ప్రోడక్ట్గా 6ని డివైడ్ చేసాం. అలా ఎలా డివైడ్ చేసామంటే 2 into 3. ఇప్పుడు 6తో ఒక నెంబర్ డివిజిబుల్ అవ్వాలంటే అది 2తోని అవ్వాలి, 3తోని డివిజిబుల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, 623 ఇలా తీసుకున్నాము. ఇక్కడ చివరి 2 లేదు కాబట్టి ఇది 2తో అవ్వదు, కనుక 6తో కూడా అవ్వదు అని చెప్పవచ్చు. 2తో అవ్వలేదు కాబట్టి దేంతో అవ్వదండి, 6తో కూడా అవ్వదని చెప్పవచ్చు. అలా మనం డివిజిబిలిటీ రూల్స్ని చెక్ చేస్తాం సార్ ఓకేనా. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ మనం 6తో అవ్వాలంటే దేంతో అవ్వాలి, 2తోని 3తోని డివిజిబుల్ అవ్వాలి సార్ ఓకేనా. వాటిని కో ప్రైమ్ నెంబర్స్గా రాయాలి, మనకు నచ్చినట్టు రాసేయకూడదు ఓకేనా. పరస్పర ప్రధాన సంఖ్యలు లబ్ధంగా రాయాలి. అంటే HCF ఎంత అవ్వాలి 1. అంటే ఉమ్మడి కారణంగా ఒకటి తప్ప మరేది రాకూడదు ఓకేనా. కామన్ ఫ్యాక్టర్ 1 అవ్వాలి, ఇంకేమీ రాకుండా ఉంటే అలాంటి నెంబర్స్ ప్రోడక్ట్గా రాస్తే ఆ 2 నెంబర్లతో అది డివిజిబుల్ అయితే 6తో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, మనం ఇక్కడ తీసుకున్న 6తోనే 216 తీసుకుందాం. ఇది ఇప్పుడు 6తో అవుతుందా అంటే లాస్ట్ డిజిట్ 6 కాబట్టి 2తో అవుతుంది. 3తో అవ్వాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ యాడ్ చేయండి, 2, 1, 3, 6, 9. 9తో 3తో అవుతుంది కాబట్టి ఈ నెంబరు ఓకేనా 2తోనే అయ్యింది, 3తోనే అయింది, కనుక దేంతో అవుతుందండి 6తో డివిజిబుల్ అవుతుంది. ఇది 6 యొక్క డివిజిబిలిటీ రూల్ సార్ ఓకేనా. నెక్స్ట్ ఓకేనా, 6 యొక్క డివిజిబిలిటీ రూల్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇంకేం ఉండిపోయిందండి, 8 అయిపోయింది ఓకేనా. 7 ఉండిపోయింది. అంటే 9లో 7 వరకు 2 చెప్పేసాము, 3 చెప్పేసాము, 4 చెప్పాము, 5 చెప్పాము, 6 చెప్పాము, 7 ఉండిపోయింది ఓకేనా. 7 కోసం మాట్లాడే ముందు ఓకేనా 7 డివిజిబిలిటీ రూల్ ఎలా తీసుకుంటామో చూద్దాం సార్ ఓకేనా. 7 డివిజిబిలిటీ రూల్ చూడండి సార్, ఇది ప్రత్యేకం సార్. 7కి అలాంటి ప్రైమ్ నెంబర్స్ అన్నిటికీ ఈ 7 డివిజిబిలిటీ రూల్ టైప్ అప్లై చేస్తాము. కాంపోజిట్ నెంబర్కి 6కి అప్లై చేస్తాం సార్ ఓకేనా. కనుక ఈ రెండింటి కోసం మనకి 7 ముందు చూద్దాం. 7 తీసుకునేటప్పుడు ఓ నెంబర్ తీసుకుందాం సార్, మనకు తెలిసిందే బాగా. 7 క్యూబ్ 343 కదా, 7 క్యూబ్ ఎంత 343. అంటే ఇది 7తో డివిజిబుల్ అవ్వాలి. డివిజిబిలిటీ రూల్ ఏంటో చూడండి సార్. 7 యూనిట్ ప్లేస్ని డబల్ చేసి, యూనిట్ ప్లేస్ని ఏం చేయాలి డబల్ చేసి, రిమైనింగ్ దాంట్లో సబ్ట్రాక్ట్ చేస్తే ఆ వచ్చే వాల్యూ 0 or 7 మల్టిపుల్ అవ్వాలి. ఏంటవ్వాలట, యూనిట్ ప్లేస్ని మల్టిపుల్ చేసి ఇది డబల్ చేసి రిమైనింగ్ దాంట్లో సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి, యూనిట్ ప్లేస్ని డబల్ 3 రెళ్ళు ఎంత అండి 6, డబల్ అంటే మరి సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చిందండి 28. అలా వచ్చిన ఆ నెంబరు 7 మల్టిపుల్ అయితే ఓకేనా. మరి 7 4 28 కదా, అలాంటప్పుడు ఆ 343 అనేది దేంతో డివైడ్ అయిపోతుందండి 7తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. 7తో అవ్వాలంటే ఏం చెప్పాను మళ్ళీ చూడండి, యూనిట్ ప్లేస్ని డబల్ అంటే ఇంటూ 2 చేసి మల్టిపుల్ 2 చేసి రిమైనింగ్ వాల్యూలో సబ్ట్రాక్ట్ చేస్తే అంటే తీసివేస్తే వచ్చే వాల్యూ 7 మల్టిపుల్ అయ్యేవాలి. అంటే 7 టేబుల్ రావాలి. అలా వస్తే అది 7తో డివిజిబుల్ అవుతుంది, లేకపోతే లేదు. సపోజ్ మనం ఒక నెంబర్ తీసుకుందాం 147. ఇది 7తో అవుతుందా లేదా చూడండి. 7 2 డబల్ చేయమన్నాను కదా 14. రిమైండర్ ఏమొచ్చిందండి 0. మరి 0 7 టేబుల్లో ఉంటుందంటే 0 కూడా 0 or 7 మల్టిపుల్ అన్నాం కనుక 0 వచ్చింది కాబట్టి ఈ 147 కూడా 7తో డివిజిబుల్ అవుతుంది. 147 కూడా ఏమవుతుందండి డివిజిబుల్ అవుతుంది. చూసారు కదా, మరి ఇప్పుడు డివిజిబిలిటీ రూల్లో 7 కూడా అయిపోయింది సార్. నెక్స్ట్ వన్ 11 మల్టిపుల్ సార్. 10 వరకు చూసాం సార్. ఇప్పుడు 11 మల్టిపుల్ చూసేటప్పుడు 1331 ఈ నెంబర్ తీసుకున్నాము సార్ ఓకేనా. ఇది 11 క్యూబ్ అంటాం 1331. మరి ఇది అవుతుందా అంటే సమ్ ఆఫ్ ది ఓకేనా ఆడ్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్ అని చెప్తాం. అలా అవసరం లేదు. ఆల్టర్నేటివ్ సమ్, రిమైనింగ్ ఆల్టర్నేటివ్ సమ్, డిఫరెన్స్ ఈజ్ 0 or 11 మల్టిపుల్ అవ్వాలి. ఈ 103 ఎంత అండి 4, ఈ 31 ఎంత అండి 4, 4 - 4 ఇదేమవ్వాలంటున్నాను 0 or 11 మల్టిపుల్ రావాలంటాను. అలా వస్తే ఆ నెంబరు 11తో డివిజిబుల్ అవుతుందని. ఫర్ ఎగ్జాంపుల్ 121 ఉంది, ఇది 11 స్క్వేర్ అయినా చూడండి 1 ఎంతండి 2. ఇక్కడ కలపడానికి ఏం లేదు కాబట్టి 2, 2 - 2 ఏమొచ్చింది 0. కనుక ఇది కూడా 11తో డివిజిబుల్ అవుతుంది. చూసారు కదా, ఇది 11 యొక్క డివిజిబిలిటీ రూల్ సార్ ఓకేనా. మరి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. మరి 11 డివిజిబిలిటీ రూలు అయిపోయింది. 11 డివిజిబిలిటీ రూల్ కూడా చూస్తాం. మరి నెక్స్ట్ 12 కానీ ఓకేనా, లేదా పెద్ద నెంబర్లు ఏమైనా ఇస్తే వాటి డివిజిబిలిటీ రూల్స్ అలా నేర్చుకొని ఉండాలా. కొన్నిటి వరకు నేర్చుకొని ఉంటే రిమైనింగ్ చెప్పవచ్చు. కొన్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క డివిజిబిలిటీ రూల్స్ చూద్దాం సార్. 7, 11 ఆల్రెడీ చూసాం కాబట్టి తీసేద్దాం సార్. 7 చూసాం. 7 టైప్లో మిగతా అబ్జర్వ్ చేద్దాం. 7, 13, 17, 19, 23, 29, 31, 39.
37 సార్. ప్రైమ్ నెంబర్ చూద్దాం. 37. ఓకే, 2 4 5 2 7 3 3 1 1. ఓకేనా, మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, 2 ప్లస్లు 2 మైనస్లు. ఓకేనా, ఇది మన కాన్సెప్ట్. చూడండి సార్, ఓకేనా. చూడండి, 7 13 17 19 23 29 31 37. ఇది 37. చూడండి, 7 13 17 19 23 29 31 37. వీటికి ఏమంటాను, 2 4 5 2 7 3 3 1 1. అంటే ఇది మల్టిపుల్ చేయాలి. ఇక్కడ కింద ఏ గుర్తుంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ 7కి మనం చూసాం. 7 ఇప్పుడు 156 తీసుకున్నాను సార్. ఇది 7తో అవుతుందా లేదంటే యూనిట్ ప్లేస్ని ఇంటూ 2 చేయాలి. 6 2 2 చూడండి, 12 12. రిమైనింగ్ దాంట్లో సబ్ట్రాక్ట్. అలా చేసినప్పుడు ఏం రావాలన్నాను, 0 ఆర్ 7 మల్టిపుల్ వస్తే అది 7తో అవుతుంది. అలా ఇప్పుడు ఈ నెంబరు ఏమొచ్చింది, 3 వచ్చింది. కనుక 156 అనేది 7తో డివిజిబుల్ కాదు. అంటే 7 యొక్క డివిజిబిలిటీ రూల్ చూసారు కదా. 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏం చేసామండి మనం, చూడండి ఒకసారి. 7 యొక్క డివిజిబిలిటీ రూల్, ఓకేనా. ఫస్ట్ 7 యొక్క డివిజిబిలిటీ రూల్లో మనం చేసింది ఏంటో చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఇంటూ 2 చేసి రిమైనింగ్ దాంట్లో సబ్ట్రాక్ట్ చేసాం సార్. అంటే 6 2 12. రిమైనింగ్ దాంట్లో సబ్ట్రాక్ట్ చేస్తే 0 ఆర్ 7 మల్టిపుల్ రావాలను, రాలేదు. కనుక ఈ నెంబర్ కాదు. ఓకేనా, అలాగే 13 చూద్దాం. 169 అంటే 13 స్క్వేరేనా. మరి 169 యొక్క డివిజిబిలిటీ రూల్ ఒకసారి చూద్దాం. మనకి 13తో డివైడ్ అవుతుందో లేదని తెలిసిన నెంబర్లతో చేయడం వల్ల బెనిఫిట్ ఇది. ఓకేనా, మరి చూద్దాం. మరి 13తో ఎలా అవుతుంది, యూనిట్ ప్లేస్ని ఇంటూ 4 చేసి 9 4. ఓకేనా, 36. రిమైనింగ్ దానికి ఏం చేయాలి, ఇక్కడ యాడ్ చేయాలి. ఇగో చూడండి, ప్లస్ చేసాం. యాడ్ చేస్తే 6 6 12 1 4 5 52. మరి 52 13 టేబుల్ వస్తుందంటే రావాలి. 13 4 52. లేదు మళ్ళా చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఇంటూ 4 చేసి రిమైనింగ్ 2 4 8. 8కి 13, ఇది 5 యాడ్ చేస్తే ఏమొచ్చింది, 13. మరి ఇది తెలియదు అంటే మరి ఏం చేయలేము. 13 టేబుల్లో 13 వస్తుంది కదా, 13 1 కనుక 169 అనేది 13తో డివిజిబుల్ అవుతుంది. అంటే 13 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే యూనిట్ ప్లేస్ని ఇంటూ 4 చేసి రిమైనింగ్ దానికి యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 13 టేబుల్ అవ్వాలి. అలాగే మరి 17 ఏంటి సార్, యూనిట్ ప్లేస్ని ఇంటూ 5 చేసి రిమైనింగ్ దాంట్లో సబ్ట్రాక్ట్ చేస్తే ఆ వచ్చే వాల్యూ, ఓకేనా, ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ, ఓకేనా, 17 టేబుల్ అయి ఉండాలి. అలా ఇవి డివిజిబిలిటీ రూల్స్. 19 సార్, 23 సార్, 29 సార్, 31. ఇది పాత ఒక 10 years బ్యాక్ నేను క్లాస్ చెప్తున్నప్పుడు ఈ టేబుల్ వేసేవాడిని సార్. ఓకేనా. ఓకే, ఎందుకు, అప్పట్లో ఇక్కడ వరకే యూజ్ చేసేవాడు కాబట్టి. కానీ ఇప్పుడు ఎక్స్టెన్షన్ పెంచేశాడు. ఏ నెంబర్ ఇచ్చినా, అది ఎలాంటి ప్రైమ్ నెంబర్ ఇచ్చినా, కాంపోజిట్ నెంబర్ ఇచ్చినా నువ్వు డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి ఇలా కంటస్తో పెట్టుకుని ఇవన్నీ అక్కడ గుర్తు రాకపోతే పరిస్థితి ఏంటి. ఓకేనా, అందుకే ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకుందాం సార్. 7 యొక్క డివిజిబిలిటీ రూల్కి చెప్తాను, మిగిలిన అన్నిటికీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది, యాక్యురసీ ఉంటుంది మీలో. ఓకేనా, స్పీడ్ వస్తుంది. అలా కాకుండా ఏదో నేను చెప్పాను వినేశాను అయిపోయింది అనుకుంటే ఎప్పటికీ మనము ఒక గోల్ రీచ్ అవ్వలేము మ్యాథమెటిక్స్ వరకు. మిగతావన్నీ కూడా మీరు చదివితే వస్తాయేమో, కానీ ఇక్కడ ప్రాక్టీస్ మెయిన్. ఆ ప్రాక్టీస్ కూడా ఎలా ఉండాలంటే అర్థం చేసుకుంటూ చేయాలి. ఎందుకు, నేను చెప్పే లెక్కలే ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా, అందుకోసం. మరి ఇప్పుడు ఇక్కడ ఈ డివిజిబిలిటీ రూల్స్ ఇక్కడ నేను బోర్డు మీద ఉన్న వాటికి ఓ చిన్న కీ పాయింట్ చెప్తాను, దాన్ని మీరు ఫాలో అవ్వగలిగితే ఏ డివిజిబిలిటీ రూల్ అయినా ప్రైమ్ నెంబర్కి మీరు రాయగలరు. అలాగే కాంపోజిట్ నెంబర్ కింద చెప్పాను అదే మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకేనా, అంటే ఇప్పుడు మీరు ప్రైమ్ నెంబర్కి రాయగలరు, కాంపోజిట్ నెంబర్, కానీ మినిమం 10 వరకు 11 వరకు మీకు డివిజిబిలిటీ రూల్స్ బేసిక్స్ రావాలి. అది బేసిక్ కాన్సెప్ట్. ఆ తర్వాత ఇప్పుడు మనం ఎక్స్టెన్షన్కి వెళ్తున్నాం. ఓకేనా, మరి ఇప్పుడు 7 యొక్క డివిజిబిలిటీ రూల్ నేను ఎలా చేస్తానో చూడండి. 7 టేబుల్లో 0 వచ్చేటట్టు ఫస్ట్ 0కి దగ్గరలో ఉండే నెంబర్ రాయండి సార్. ఓకేనా, 0కి దగ్గరలో అంటే 7 10కి దూరంగా ఉంది. 7 2 14 దూరం, 7 3 30 7 3 20 వచ్చిందా లేదండి, చూడండి. 7 3 21. ఓకేనా, 7 3 అంతా 21. దేనికి దగ్గరలో ఉందండి, 20కి దగ్గరలో ఉంది. అలా దగ్గరలో ఉన్నప్పుడు ఇగో ఈ నెంబర్ ఉంది కదండి 2. ఓకేనా, ఆ 2తో ఏం చేయాలి మనం, ఇంటూ చేసి అటు 7 3 21 అంటున్నాం కదా, ఆ 21 కన్నా తక్కువ వచ్చింది. అంటే ఇది మన నెంబర్గా ఆ 21 కన్నా ఈ 20 ముందు ఉంది కనుక ఈ 2తో ఇంటూ చేసి, ఓకేనా, మరి దానికంటే తక్కువ వచ్చింది కాబట్టి మైనస్ చేయాలి. చూసారా, అంటే ఇప్పుడు ఏం చేశాను, దీనికి 0కి దగ్గరలో ఉండే ఒక నెంబరు ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా, అలా మనం చూస్ చేసుకున్నప్పుడు 7 3
21 అన్నాం, అది దేనికి దగ్గరలో ఉంది 20కి, కనుక ఈ 2తో తీసుకొని ఓకేనా ఇంటూ చేసి మిగిలిన దాంట్లో మైనస్ చేయాలి. మరి 13కి ఏంటి సార్, 13 1 జా 13, 13 2 జార్ 26, 13 3 జార్ ఓకేనా. ఇక్కడ చూడండి 13 3 జార్ ఎంత వచ్చిందండి 33 జార్, 3 3 జార్ 9, 39. దేనికి దగ్గరలో ఉందండి 0కి 40, 40లో ఇక ఈ 4 తీసుకోవాలి ఓకేనా. దీని దగ్గరలో 40 కదా, అంటే ఇంటూ 4 చేయాలి. మరి ఆ 39 కన్నా మన 40 పెద్దది ఓకేనా. ఇందాక ఆ 39 కన్నా ఈ 40 పెద్దది కాబట్టి ఏం చేయాలి ప్లస్. ఇందాక మీరు చూసారు లేదు, ఈ 21 కన్నా 20 చిన్నది కాబట్టి ఏం చేసాం మైనస్. అలా మనకు వచ్చిన నెంబర్ ఈ 40 అనేది ఎక్కువ అయితే కలపాలి, తక్కువ అయితే తీసేయాలి. ఈ రెండు చూసుకోవాలి, దగ్గరగా ఉండే వాల్యూ తీసుకోవాలి ఓకేనా. నెక్స్ట్ ఎక్కడికి వచ్చేటప్పటికి 17తో తీసుకున్నాము. 17 3 జార్ ఓకేనా 51 అనా. 17 3 జార్ ఎంత అండి 51 ఓకేనా. అంటే 50కి దగ్గరలో ఉంది, అంటే ఇంటూ 5 చేయాలి ఓకేనా. మరి ఆ 51 కన్నా ఇది చిన్నది కనుక ఏం చేయాలి మైనస్ చేయాలి. చూసారా, అలా మనకి డివిజిబిలిటీ రూల్స్ చూసుకోవడం రావాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ 19 ఓకేనా, 19కి దగ్గరలో ఏంటి 20 అనా, కనుక 19 1 జార్ 19. మరి ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి సార్, ఇగో ఈ 2 ఇంటూ 2 చేయాలి. మరి 19 కన్నా ఈ 20 పెద్దది కాబట్టి ఏం చేయాలండి ప్లస్. మరి చూసారా ఇంటూ 2 ప్లస్ వచ్చిందా లేదా. అలా మనం వీటి అన్నిటి యొక్క డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేయొచ్చు. 7 డివిజిబిలిటీ రూల్ ఏమన్నా నేను 7th ఇదే 7కి దగ్గరలో ఉండే 0 నెంబరు 10 చాలా దూరంగా ఉంది. 20 రావాలంటే 7 3 జార్ 21 చూడండి 7 3 జార్ 21. ఈ 2 తీసుకోకూడదు, మనం 0లో ఉన్న ఈ 2 తీసుకోవాలి. 2 ఇంటూ 2. మరి ఆ 21 కన్నా ఇది చిన్నది అయితే మైనస్, 21 కన్నా మీకు తర్వాత వచ్చింది అనుకోండి. సపోజ్ ఇందాక చూసాం మనం ఓకేనా, ఏదే ఇక్కడ 13 3 జా 39 కానీ 40కి దగ్గర, కానీ ఇప్పుడు మనం ఈ 4 తీసుకోవాలి. 39 కన్నా ఇది పెద్దది కనుక యాడ్ చేసాం. 39 కన్నా ఒకవేళ ఇక్కడ వచ్చే 0 నెంబర్ చిన్నది అయితే మైనస్ చేస్తాం. అలా ఇక్కడ చూసారు లేదు 13 3 జా 51లో 5 0 అంటే 5, మరి దానికంటే తక్కువ కాబట్టి ఏం చేసాం మైనస్. ఇలా ఈ డివిజిబిలిటీ రూల్స్ ఇంకా ప్రైమ్ నెంబర్స్ క్లోజ్ సార్. మరి కాంపోజిట్ నెంబర్ ఓకేనా, కాంపోజిట్ నెంబర్ యొక్క డివిజిబిలిటీ రూల్స్ చూద్దాం సార్. కాంపోజిట్ నెంబర్ యొక్క డివిజిబిలిటీ రూల్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 72 ఇచ్చాడు ఓ కాంపోజిట్ నెంబర్, ఇది వేరే ఏదో నెంబర్ ఇచ్చాడు, దాంతో అది దీంతో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. అలా అని మనము 72లో 7 2తో చూసేయకూడదు కదా, కనుక దీన్ని కాంపోజిట్ నెంబర్స్ ప్రోడక్ట్గా ఏం రాయమన్నాను కో ప్రైమ్స్ పరస్పర ప్రధాన సంఖ్యలు రాయమన్నాం ఓకేనా. రిలేటివ్ ప్రైమ్స్ 8 into 2 చూడండి 8 9 జార్ 72 అయినా, అంటే ఆ నెంబరు 8తోని 9తోని అయితే దేంతో అయిపోద్దండి 72తో అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 144 ఉందనుకుందాం సార్, 144 72 2 జార్. కానీ ఇంకా పెద్ద నెంబర్ ఏదైనా ఇస్తే ఈ 8తోని 9తోని అయితే ఆ నెంబరు దేంతో అవుతుందండి 142 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12తో డివైడ్ అవ్వాలి ఒక నెంబరు ఓకేనా, 12 ఇచ్చాము. మరి ఇక్కడ 3 4 5 6 7 8 అన్నాను. ఈ నెంబరు 12తో అవుతుందా లేదా అని అనుకో, భావించుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్, కనుక దీన్ని కో ప్రైమ్ నెంబర్స్గా రాయాలి. 3 into 4 ఈ రెండింటి నుండి లైన్ కానీ కాదండి, ఇక్కడ కామన్ డిఫరెన్స్ 1 తప్ప ఇంకేమీ రాకూడదు. 3తోని అవ్వాలి 4తోనే అవ్వాలి ఓకేనా. మరి 3 4 జా 12 కాబట్టి 4తో అవ్వాలంటే ఇచ్చేవారి నెంబర్ చూడండి సార్, 4తో లాస్ట్ 2 డిజిట్స్ అవ్వాలి కదా. 4 1 జార్ 4 38 ఓకేనా. చూడండి 4 1 జార్ 4 38, 4 4 జా ఇది 4 8 జా 4 9 జార్ 36, రిమైండర్ 2 ఉండిపోతుంది. కనుక ఇది 4తో అవ్వట్లేదు కాబట్టి 12తో కూడా అవ్వదు ఓకేనా. అంటే ఆ నెంబరు 12తో అవ్వాలంటే దేంతో అవ్వాలి 3తోని 4తోనే అవ్వాలి. అలా 6కి మనం చెప్పాం 2తోని ఓకేనా, ఇంకోటి ఏం చెప్పామండి 3తోని. ఫర్ ఎగ్జాంపుల్ 14తో కావాలి. 14 కాంపోజిట్ నెంబర్ని ఎలా రాయొచ్చు 2 7 ఓకేనా. 2తోని 7తోని అవ్వాలి. ఈ రెండిట్లో కామన్ ఏం రాకూడదు సార్ ఓకేనా, అలా రాయడం రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడండి ఇంకో నెంబర్ రాద్దాం సార్. 14 అయిపోయింది 15 ఓకేనా. 3 5 3తోని 5తోని అవ్వేటట్టు చూసుకోవాలి. 3తోని 5తోని అయితే అది 15తో అవుతుంది. 18 ఓకేనా. ఇక్కడ చూడండి 18 కదా అని 3 6 రాసికూడదు. ఇక్కడ చూసారో లేదో 3 6 రాయకూడదు. ఎందుకు రాయకూడదండి, ఈ రెండిట్లో కామన్ ఏమొచ్చింది 3, కనుక కామన్ 1 తప్ప ఇంకేం రాకూడదు. కనుక 18 ఎలా రాయాలండి 2 into 9, 2తోని 9తోని అయితే అది 18తో డివిజిబుల్ అవుతుంది. ఇది కాంపోజిట్ నెంబర్ కాన్సెప్ట్. మరి ఇప్పుడు ఒకవేళ 90 ఇచ్చాడు అనుకోండి సార్, అప్పుడు ఎలా చెక్ చేయాలి సార్ ఓకేనా. 9 10 ఎందుకు 9 10లో 1 తప్ప ఇంకేం కామన్ రాదు కదా. 9తోని 10తోని అయితే అది 90తో అవుతుంది. ఇది డివిజిబిలిటీ రూల్స్ సార్. ఈ డివిజిబిలిటీ రూల్స్ని అప్లై చేయడం రావాలి సార్. నెంబర్ ఆఫ్గా మీరు యూజ్ చేయడం వస్తే కాన్సెప్ట్ సూపర్ ఇది అవుతుంది సార్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. మరి ఇవి డివిజిబిలిటీ రూల్స్. మరి ఇప్పుడు మనం డివిజిబిలిటీ రూల్స్ చూసాం సార్ ఓకేనా. ప్రాబ్లంలోకి వద్దాం. ప్రాబ్లం చూడండి సార్.
ఓ 9 అంకెల సంఖ్య ఇచ్చాడు ఇక్కడ 985x3678y. ఓకేనా, ఇది ఏమంటున్నాడు మనకి, ఓకేనా. మరి ఆ నెంబరు, ఈ నెంబర్ అటుగా ఇక్కడ ఉన్న టోటల్ నెంబరు ఈ నెంబర్ 385x3678y అనే నెంబర్ 72తో డివిజిబుల్ అవ్వాలట సార్. దేంతో డివిజిబుల్ అవ్వాలండి? 72తో. అలా డివిజిబుల్ అయితే 4x - 3y అంట. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ తర్వాత మీరు చేయాలి. ఓకేనా. మరి ఇప్పుడు ఆ నెంబర్లో చూడండి సార్, ఇక్కడ y ఉంది, ఇక్కడ x ఉంది. 72తో అంటే మనం దేంతో అవ్వాలి? 8తోని 9తో. 8తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్సేనా మన డివిజిబిలిటీ రూల్ ఏంటండి? లాస్ట్ 3 డిజిట్స్ డివిజిబుల్ అవ్వాలి. అంటే 8 9ల 72, 6 ఉంది. మళ్ళీ 8తో తెగాలంటే 8 ఏకంలో 6తో వచ్చే నెంబర్ ఏంటండి? 8 8ల 64. అంటే y వాల్యూ ఖచ్చితంగా ఏమవ్వాలండి? 4. y వాల్యూ కూడా సార్ ఇక్కడ 4 సార్. y వాల్యూ అయిపోయింది సార్ 4. ఓకేనా. మరి ఇదే మొత్తం నెంబరు, ఓకేనా, ఇప్పుడు మనం తీసుకుంటున్నాం ఈ నెంబర్ మొత్తం 8తో అయిపోయింది సార్. ఓకేనా. మరి ఇప్పుడు ఈ నెంబర్ 8తో అయిపోయింది, 9తో అవ్వాలి. ఎందుకు? మన డివిజిబిలిటీ రూల్ ఏంటండి? ఇక్కడ డివిజిబిలిటీ రూల్ 8 9 అన్నాం. 8తో అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ అంటే 7 8y 8తో డివిజిబుల్ చేసాం. 8 9ల 72. ఓకేనా. 66 ఉంది. 8 ఏకంలో 6తో ఉండే నెంబరు 8 8ల 64 వస్తుంది. అంటే y వాల్యూ ఖచ్చితంగా ఎంత అండి? 4. ఓకే, గుడ్. ఇక్కడ 4 రాసేద్దాం సార్. ఓకేనా. మరి ఇప్పుడు 9th డివిజిబిలిటీ రూల్ 9తో అవ్వాలంటే 9 ఎక్కమన్నారు. ఇందులో 9 11 ఉంటే కొట్టేవచ్చు సార్, అన్నీ కలుపుకొని కూర్చోగలరు. 9 క్యాన్సిల్. ఓకేనా. 63 9 క్యాన్సిల్. చూడండి సార్, ఇక్కడ 8కి 1 ఇస్తే ఇక్కడ ఒక 4 ఉంటుంది. ఓకేనా. అలాగే ఇక్కడ 1 ఇస్తే ఇక్కడ చూడండి, ఈ 4లో 1 ఇచ్చేసామనుకోండి ఇక్కడ 3 ఉంటుంది. ఈ 3లో ఇక్కడ 1 ఇచ్చామనుకోండి సార్. ఓకేనా. 2 ఇచ్చామనుకోండి ఇంకా 1 ఉంటుంది. అంటే ఏముందండి? 5. ఓకేనా. చూడండి ఇంకా ఏముంది? 5. అంటే ఇది ఖచ్చితంగా 4 అయితేనే, ఓకేనా, ఎక్స్ వాల్యూ ఎంత అయితే 4 అయితేనే సమ్ 9 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఏం మిగిలిందంటే 5 మిగిలింది కనుక 4 9. మళ్ళీ ఒకసారి చూద్దాం సార్, మీకోసం ఇక్కడ ఏం చేశానో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం 9తో డివిజిబుల్ అవ్వాలి అంటే 9 ఏమైనా ఉంటే కొట్టవచ్చు, డైరెక్ట్ ఉండొచ్చు, లేదా మనం పక్క వాల్యూలు తీసుకుని కొట్టవచ్చు. చూడండి 9 క్యాన్సిల్. ఓకేనా. 3 6 9 క్యాన్సిల్ కొట్టామా. అలాగే ఇక్కడ చూడండి 7 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఇచ్చామనుకోండి ఇక్కడ 6 ఉంటుంది. ఓకేనా. అలాగే ఈ 6లో ఇక్కడ ఒక 1 ఇచ్చామనుకోండి 5 ఉంటుంది. ఓకేనా. 5లో 4 ఇచ్చామనుకోండి సార్ ఇంకా ఏముంటుందండి? 1. ఇలా రాసాం. ఇక్కడ 1 సార్. ఓకేనా. ఇంకా 1 ఉంది, ఇక్కడ ఒక 4 ఉంది. 4 1 ఎంత అండి? 5 ఉంది. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమైతే మనకి ఆ 9తో డివిజిబుల్ అవుతుంది. ఆల్రెడీ సమ్ 5 + x మిగిలిపోయింది సార్. అంటే ఇది ఖచ్చితంగా 4 అయితేనే 9 అవుతుంది. కనుక ఇది కూడా 4. 4 4 16 - 12. ఓకేనా. 16 - 4 అంటే ఏమొచ్చిందండి? 4. కనుక నీ ఆన్సర్ 4th ఆప్షన్ సార్. చూసారు కదా, సింపుల్గా డివిజిబిలిటీ రూల్స్ రావడం వల్ల మీకు ఎంత బెనిఫిటో. నెక్స్ట్ వన్ చూద్దాం. మరి ఇలాంటి ప్రాబ్లమే చూద్దాం సార్. నెక్స్ట్ 11 అంకెల సంఖ్య ఇచ్చాడు సార్. ఈసారి 90చే భాగించబడితే 4x + 5y యొక్క గరిష్ట విలువ కనుక్కోండి అంటున్నాడు. ఓకేనా. 4x + 5 యొక్క గరిష్ట విలువను కనుక్కోండి. బాగుంది సార్. మరి ఇప్పుడు ఈ నెంబర్లో 90తో డివిజిబుల్ అవ్వాలి అంటే 90తో డివిజిబుల్ అవ్వాలి అంటే దేంతో అవ్వాలంటే అది 9తోని 10తోనే అవ్వాలి. 10 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే చివరి డిజిట్ ఖచ్చితంగా 0 అవ్వాలి. అంటే y వాల్యూ వచ్చింది సార్. y వాల్యూ ఏమైపోయిందండి? 0. ఇక ఇక్కడ రాసాం. ఓకేనా. నెక్స్ట్ మరి 9తో అవ్వాలంటే 9 ఏవేవి ఉంటాయి కొట్టి వచ్చాను కదా. 9 క్యాన్సిల్. ఓకేనా. 7 2 9 క్యాన్సిల్. 6 3 9 క్యాన్సిల్. 5 4 9 క్యాన్సిల్. చూడండి సార్, ఇక్కడ 9 ఇక్కడ 3. అంటే ఈ ఎక్స్ వాల్యూ ఏమైతే 6 అయితే సరిపోతుంది. ఎక్స్ వాల్యూ ఏమైతే అండి 6. ఎందుకు? టోటల్ మళ్ళీ 9 అవ్వాలి కదా. ఈ 0 ఒక యాడ్ చేసిన ఒకటి యాడ్ చేయబడినాడు. 3 6 ఎంత అండి? 9. కనుక ఎక్స్ వాల్యూ 6. 4 6 24 + 0. ఆన్సర్ 24. చూసారు కదా ఎంత బాగా వస్తుందో. అంటే మీకు డివిజిబిలిటీ రూల్స్ వస్తే ఎలాంటి కాన్సెప్ట్నైనా చేయొచ్చు. చూసారు కదా. నెక్స్ట్ వన్కి వెళ్దాం. మరి 1 minute. నెక్స్ట్ టైప్ 5 సార్. ఓకేనా. ఫ్యాక్టర్స్
కాన్సెప్ట్ ఏంటంటే కారణాంకాలు మొత్తం 120 యొక్క అన్ని ధనాత్మక కారణాంకాలు మొత్తం కనుక్కోండి. ఇక్కడ నా ఫ్యాక్టర్స్ కాన్సెప్ట్ తెలియాలి సార్. ఓకేనా? ఫ్యాక్టర్స్లో సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అడుగుతాడు, లేదా టోటల్ ఫ్యాక్టర్స్ అడుగుతాడు, ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అడుగుతాడు, ఈవెన్ ఫ్యాక్టర్స్ అడుగుతాడు, లేదా ఆడ్ ఫ్యాక్టర్స్ అడుగుతాడు, సమ్ ఆఫ్ ది ఆడ్ ఫ్యాక్టర్స్ అడుగుతాడు, సమ్ ఆఫ్ ది ఈవెన్ ఫ్యాక్టర్స్ అడుగుతాడు. టోటల్ ఫ్యాక్టర్స్ కాన్సెప్ట్ తెలియాలి సార్. ఓకేనా? ఆ కారణాంకాలు మొత్తం తెలియాలి. అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఆ కారణాంకాల మొత్తం అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ కోసం ఒకసారి మనం చూద్దాం సార్. డివైజర్స్ అని కూడా దీనికి ఇంకో పేరు ఉంది. ఓకేనా? ఒకసారి మరి అక్కడికి వెళ్దామా? మరి కారణాంకాలు, ఓకేనా, ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదు సార్. సపోజ్ 12 ఉంది, దీనికి గల ఫ్యాక్టర్స్ రాయండి అన్నాడు అనుకోండి. 12 గల ఫ్యాక్టర్స్ అంటే దేంతో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుందో అవే ఫ్యాక్టర్స్ అంటాం. 1 ఒకటి 2తో డివిజిబుల్ అవుతుంది, 3తో అవుతుంది, 4తో అవుతుంది, 6తో అవుతుంది, 12తో అవుతుంది. మరి ఇంకా 7తో 8తో అవ్వదు, ఎందుకు ఆ టేబుల్స్లో అవి రావు కాబట్టి. అంటే ఇప్పుడు 1తో డివిజిబుల్ అవుతుంది, 2తో, 3తో, 4తో, 5తో అవ్వదు, ఎందుకు యూనిట్ ప్లేస్లో 0 కానీ 5 కానీ లేదు. అలాగే 6తో అవుతుంది, 7తో అవ్వదు, ఎందుకు ఇంటూ 7 టేబుల్లో 12 రాదు. 8తో అవ్వదు, 9తో అవ్వదు, 10 టేబుల్లో 0 లేదు కాబట్టి అవ్వదు. 11తో అవ్వదు, 12తో. అంటే ఇక్కడ వచ్చిన ఫ్యాక్టర్స్ ఏనండి 3, 3, 6. అంటే ఇక్కడ ఏం అడగొచ్చు అన్నాను నేను, ఫ్యాక్టర్స్ అడగొచ్చు. ఓకేనా? అవి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6. అంటే 12 యొక్క ఫ్యాక్టర్స్ 6 ఉంటాయని తెలిసిపోయింది. 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటండి 6 ఉంటాయని తెలిసిపోయింది. అలాగే దీంట్లో సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అంటే ఇవన్నీ కలిపితే ఎంత, 1 2 3, ఓకేనా, 6 10 16. చూడండి ఏమొచ్చిందండి, 16 ప్లస్ 12 యాడ్ చేద్దాం. మరి మళ్ళీ ఒకసారి చూడండి, 3 3 6 10, ఓకేనా, 16 28. ఇవి సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయండి, 6. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఎంత అండి, 28. అలాగే సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అడగొచ్చు, లేదా ఈవెన్ ఫ్యాక్టర్స్ అడగొచ్చు, ఆడ్ ఫ్యాక్టర్స్ అడగొచ్చు. ఈవెన్ ఫ్యాక్టర్ అంటే 1 2 3 4 ఈవెన్ ఫ్యాక్టర్స్. ఆడ్ ఫ్యాక్టర్స్ అడిగితే 1 3. ఇలా వాటి సమ్ము, ఈవెన్ ఫ్యాక్టర్ సమ్ అడిగాడు అనుకోండి 2 4 6 6 12 12 24. ఆడ్ ఫ్యాక్టర్ సమ్ అడిగాడు 1 3 4. చూసారా? ఇలా మనం అడగొచ్చు. మరి చిన్నది అనుకో 12 అయితే రాసాం. మరి అదే మామూలు కాన్సెప్ట్ ఏంటి సార్, ఇక్కడ రాసేటప్పుడు చూడండి సార్, ఎన్ అనేది ఒక కాంపోజిట్ నెంబర్ అయితే, కాంపోజిట్ అంటే ఏంటి, ఇది ప్రైమ్ కాకపోతే కాంపోజిట్ అనకూడదు. కాంపోజిట్ అంటే 3 more than 3 ఆర్ మోర్ దాన్ ఫ్యాక్టర్స్ ఉంటే, 3 లేదా అంతకంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాన సంఖ్యలు ఏంటి, 3 ఉంది, దీనికి 1 3 ఫ్యాక్టర్స్, 1 and itself. అలాగే 5 ఉంది, 1 and 3 ఫ్యాక్టర్స్. 2 ఉంది, 1 and 3 ఫ్యాక్టర్స్. 11 ఉంది, 1 and 11 ఫ్యాక్టర్స్. ఇలా 13 1 and 13 ఫ్యాక్టర్స్. ఇవన్నీ కూడా ఏంటండి, ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్. ఓకేనా? మరి కాంపోజిట్ నెంబర్ సంయుక్త సంఖ్య అంటాం. ఆ సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 12 ఉంది, 12 ఫ్యాక్టర్స్ చూసారు కదా, 1 12 కాదు, ఇంకా ఎక్స్ట్రా వచ్చాయి కనుక మోర్ దాన్ 3 ఆర్ మోర్ దాన్ 3 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ఏమంటున్నాం, కాంపోజిట్ నెంబర్ అన్నాం. అలాంటి ఎన్ అనేది ఒక కాంపోజిట్ నెంబర్ అయితే కాంపోజిట్, ఓకేనా, సంయుక్త సంఖ్య అని తీసుకుంటే కాంపోజిట్ నెంబర్. ఓకేనా సార్? మరి కాంపోజిట్ నెంబర్ తీసుకుంటే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి. ఎలా, ఏ పవర్ ఆఫ్ పి ఇంటూ బి పవర్ ఆఫ్ క్యూ ఇంటూ సి పవర్ ఆఫ్ ఆర్ అండ్ సో ఆన్. ఏ పవర్ ఆఫ్ పి ఇంటూ బి పవర్ ఆఫ్ క్యూ ఇంటూ సి పవర్ ఆఫ్ ఆర్ అండ్ సో ఆన్. ఇక్కడ ఏబిసిఆర్ సో ఆన్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఏమవ్వాలట, ప్రైమ్ నెంబర్స్. ఓకే, ఇది కాన్సెప్ట్ సార్. ఇలా మార్చి రాస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఫ్యాక్టర్స్ కట్టొచ్చు. ఓకేనా, సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్ కట్టొచ్చు, నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, ఆడ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కట్టొచ్చు. కానీ నేను రెండే మాట్లాడుతాను సార్ ఇక్కడ. మరి లెందీగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మార్తన మీద బోర్ కొట్టేవచ్చు. బేసిక్ కాన్సెప్ట్ అన్నాను కాబట్టి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ చూద్దాం. ఈవెన్ ఫ్యాక్టర్స్, ఆడ్ ఫ్యాక్టర్స్ అవన్నీ చెప్పాను కదా. మార్తాన్ 2 కలుసుకుందాం. అక్కడ ఖచ్చితంగా మళ్ళీ యాప్లో లేదు, యాప్లో మీరు కోర్స్ తీసుకున్న ఆ కోర్సులో కూడా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకేనా, అది మీరు ఏది ప్రిపేర్ అవుతున్నారో ఆ మ్యాథమెటిక్స్ కోర్స్ మాత్రమే ఫాలో అవ్వండి. ఓకేనా, ఫ్యూచర్ ఇది మరొక 1 monthలో అన్ని కోర్సులు అప్డేట్ అవుతాయి. ఓకేనా, ఈలోపు మీకు తీసుకున్న అప్డేట్ అయ్యే కోర్స్ మీకు అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు ఎన్ కాంపోజిట్ నెంబర్. ఓకేనా, ఇలా మార్చాం. ఎలా, ఏ పవర్ పి బి పవర్ ఆఫ్ సి బి పవర్ పి బి పవర్ ఆఫ్ క్యూ సి పవర్ ఆఫ్ ఆర్ అండ్ సో ఆన్. ఏబిసిఆర్ ఏమంటాను, కాంపోజిట్. ఇప్పుడు ఈ 12 తీసుకుందాం సార్. దీనికి ఫ్యాక్టర్స్ 6, సమ్ 12 28 వచ్చింది అన్నాం కదా. ఇప్పుడు మనం ఎలా రాద్దాం చూడండి. ఈ 12ని ఓకేనా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేద్దాం సార్. దేంతో, 2తో. 2 6 2
3 జార్ అంటే 12ని ఎలా రాయొచ్చు మనము 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కనుక 2 స్క్వేర్ ఇంటూ 3^1 రాసామా చూడండి సార్ ఇలా ముందు కింద 2 3లు ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి పవర్స్లో రాయాలి అలా 2లు 2 ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్ 3^1 ఇప్పుడు ఆ పవర్స్కి ఒకటి యాడ్ చేసి మల్టిపుల్ చేస్తే అవే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కారణాంకాల సంఖ్య నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఈ పవర్కి 1 యాడ్ చేయాలి అంటే 2 + 1 ఇంటూ 1 + 1 3 2s ఆర్ ఎంత అండి 6 చూసారు కదా అంటే ఇక్కడ ఏమొచ్చింది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ రాస్తాను చూడండి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఓకేనా ఫార్ములా ఏమైపోయిందండి p+1 ఇంటూ q+1 ఇంటూ r+1 అండ్ సో ఆన్ ఇంకా ఉంటే ఇంకా రాస్తాం మరి అలా ఫ్యాక్టర్స్ రాస్తామా 2^1 2 + 1 ఇది 1 + 1 ఇది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అలాగే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ దీనికి ఎలా రాస్తారంటే a⁻p+1 - 1 / a-1 ఇలా రాస్తూ ఉంటారు a⁻p+1 - 1 / a-1 ఇంటూ b⁻q+1 - 1 / b-1 ఇంటూ c⁻r+1 - 1 / c-1 అండ్ సో ఆన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వద్దాం 2^2 + 1 అంటే ఏమవుతుంది 2³ - 1 / 2 - 1 అలాగే ఇక్కడ 3^² - 1 / 3 - 1 ఆన్సర్ ఏమొచ్చిందండి ఇక్కడ 8 - 1 7 / 1 ఇంటూ ఇక్కడ 9 - 1 8 / 2 7 1 7 4 28 మనకు కూడా సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్గా ఇక్కడ 28 వచ్చాయి కదా ఇక్కడ 28 వచ్చాయి మరి చూసారా ఫార్ములాస్ ఇవి సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్కి p+1 q+1 r+1 సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్కి a⁻p+1 - 1 a-1 ఇది రాసాం సార్ ఓకేనా మరి ఇప్పుడు ఇలా రాయడం వల్ల బెనిఫిట్ బాగా ఉంది సార్ కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే 12కి తీసుకున్నాను చూడండి 12 యొక్క నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కాన్సెప్ట్లో నేనేం రాస్తానంటే ఈ 12ని ఓకేనా 3 4s అని రాయచ్చా తెలుసు కాబట్టి 3 × 4 కానీ ఇది ప్రైమ్ నెంబర్ అవ్వాలి కాబట్టి 3 × 2² రాసి వచ్చా అంటే 3^1 2² ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చూడండి సార్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అడిగాడు అనుకో కారణాంకాల సంఖ్య అని అడిగితే ఘాతానికి ఒకటి పెంచండి సార్ 1 పెంచితే ఎంత 2 2కి ఒకటి పెంచితే 3 6 ఓకేనా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అయిపోయింది నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఏంటండి నెక్స్ట్ కాన్సెప్ట్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఓకేనా మరి సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఏమవుతుంది చాలా సింపుల్ సార్ ఓకేనా ఇక్కడ ఏదైతే ఉందో పవర్ దాన్ని ఓకేనా 0 వరకు రాస్తే సరిపోతుంది సార్ ఓకేనా ఇక్కడ 3^1 ఇంటూ 3^1 + 3^0 ఓకేనా ఇంటూ 2^² + 2^1 + 2^0 చూడండి ఏమవుతుందో 3^1 3 + 3^0 1 ఇది 4 2² 4 + 2 + 1 2^0 అంటే 1 అన్న అంటే ఏమొచ్చింది 4 × 7 28 ఏం చేశాను మళ్ళీ చూడండి సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదు సార్ ఈ 3^1 ఉంది కదా దాన్ని ఏం రాశాను 0 వరకు రాశాను 3^1 + 3^0 అలాగే 2² ఉంది అంటే 2² నెక్స్ట్ ఏమొస్తుంది 2^1 ఆ నెక్స్ట్ 2^0 అలా పవర్ని ఒకటి తగ్గిస్తూ 0 వరకు రాసి ఆ మల్టిపుల్ చేస్తే మీకు సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి సార్ ఓకేనా మరి ఇప్పుడు చూసారు కదా నెంబర్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ చూసారు సార్ మరి మన లెక్కలోకి వద్దాం సార్ 120 యొక్క అన్ని ధనాత్మక కారణాంకాలు మొత్తం కనుక్కోండి అన్నాడు ఓకేనా దానికన్నా ముందు ఒక ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది కదా చూడండి ఇఫ్ ద 11 అయిపోయింది ఓకే 120 యొక్క అన్ని ధనాత్మక కారణాంకాలు మొత్తం కనుక్కున్నాడు సమ్ అడుగుతున్నాడు సార్ 120కి సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడు 120 యొక్క సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఎలా రాయాలి చూడండి ముందు 120ని డివైడ్ చేద్దాం సార్ 120ని ఇలా చిన్నప్పుడు చేసుకుని ఇలా డివైడ్ చేసినా పర్వాలేదు లేదు సాఫ్ట్వేర్ నేను ఇంకా చెప్తాను ఇప్పుడు చూడండి ఇది 2తో తీసుకున్నాను ప్రైమ్ నెంబర్లతో 260 జార్ 230 జార్ 215 జార్ 3తో 35 జార్ అంటే ఏమొచ్చిందండి ఇది
2 క్యూబ్ ఇంటూ 3 పవర్ ఆఫ్ 1 ఇంటూ 5 పవర్ ఆఫ్ 1. ఓకేనా? మనం ఏం చెప్పామండి, ఫార్ములాను యూజ్ చేయట్లేదండి. ఏది ఏ పవర్ ఆఫ్ p ప్లస్ 1 మైనస్ 1 బై p a మైనస్ 1, b పవర్ ఆఫ్ q ప్లస్ 1 మైనస్ 1 బై q b మైనస్ 1, c పవర్ ఆఫ్ r మైనస్ 1 బై c మైనస్ 1 అవి యూజ్ చేయట్లేదు సార్. మనం ఏం యూజ్ చేస్తున్నాము చూడండి సార్, షార్ట్ వే ఏంటంటాను, పవర్ని తగ్గించడమే. 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 పవర్ ఆఫ్ 1 ప్లస్ 2 పవర్ ఆఫ్ 0 ఇంటూ 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ ఆఫ్ 0 ఇంటూ 5 పవర్ ఆఫ్ 1 ప్లస్ 5 పవర్ ఆఫ్ 0. మరి ఏమొచ్చిందండి, 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 2 14, 14 ప్లస్ 1 15 ఇంటూ 3 ప్లస్ 1 4, నెక్స్ట్ 5 ప్లస్ 1 6. ఓకేనా? 15 4 60, 60 ఇంటూ 6 అంటే ఏమొచ్చిందండి, 6 అంటే 360. సమ్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ అంటే ఈ 120కి ఉండే ఫ్యాక్టర్స్ అన్నీ రాస్తే ఇది 1 2 3 4 5 6. ఓకేనా? నెక్స్ట్ 8 ఇలా 10 12. ఓకేనా? ఇలా మనం దీని ఫ్యాక్టర్స్ అన్నీ రాసి ఇవన్నీ కలిపితే ఎంత వస్తుందంటే సో ఆన్ ఇలా రాసుకుంటూ వెళ్తే 360 వస్తాయట. ఓకేనా? మరి ఎన్ని వచ్చాయి చూసారు కదా, 360. ఇది సపోజ్ ఈ లెక్కకే మనము సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ 360 అన్నాం కాబట్టి ఇగో ఇది ఆన్సర్ సార్. మరి నెంబర్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అడిగాడు అనుకోండి సార్, దీనికే 120కి నెంబర్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, 120కి నెంబర్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఇవి కూడా మీకు ఆల్రెడీ ఆ క్వశ్చన్స్ అడిగినవేంటి సార్ ఎగ్జామ్లో, రిపీటెడ్ క్వశ్చన్స్. 120కి నెంబర్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ అడిగితే 120ని ఇందాక రాసినట్టు రాద్దాం అన్నాను కదా, 3 ఇంటూ 40 రాయొచ్చా, అలాగే 3 ఇంటూ 2 ఇంటూ 20 రాయొచ్చా, 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 10 రాయొచ్చా, నెక్స్ట్ 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 రాయొచ్చా. అంటే ఇక్కడతో మరి ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 పవర్ ఆఫ్ 1 5 పవర్ ఆఫ్ 1 2 క్యూబ్ రాయొచ్చా. నెంబర్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ అంటే ఏం చెప్పాను, పవర్స్కి ఒకటి ఇంక్రీజ్ చేయాలి. 1కి ఇంక్రీజ్ చేస్తే 2, ఈ 1కి ఇంక్రీజ్ చేస్తే 2, ఈ 1 3కి ఇంక్రీజ్ చేస్తే 4. అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయండి, 12. టోటల్గా నెంబర్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ 120కి ఏమొస్తాయంటే 12 వస్తాయి. 1 2 3 4 ఓకేనా, 5 6 8 10 12 15 ఓకేనా, 20 24 ఓకేనా. ఇలా రాసుకుంటూ వెళ్తే చూడండి ఎన్ని వచ్చాయి, 3 3 6 4 10 11 12 12 అయిపోయా. ఇంకేమైనా రాసామనుకోండి 30 ఇలాంటివి రాయొచ్చా లేదండి. అంటే ఇక్కడ మనం 3 3 6 4 10 11 12 ఇలా వచ్చాయి. మరి 4 రెళ్ళు 8 8 రెళ్ళు ఎన్ని వస్తాయండి, 16. అందుకే మీరు తప్పు రాసారా లేదా అని చెప్పడానికి ఇక్కడ ఆపాను. 12 రాసిస్తే ఇక్కడ 12 కానీ దాటిపోతాను చూసారా. అంటే మన ప్రోడక్ట్లో తప్పు రాశారు. 1కి ఇంక్రీజ్ చేస్తే 2, 1కి ఇంక్రీజ్ చేస్తే 2, 3కి ఇంక్రీజ్ చేస్తే 4, 4 రెళ్ళు 8 8 రెళ్ళు 16 రావాలి. మరి ఆ 16 ఏంటి వస్తాయి. ఓకేనా, ఇక్కడ చూడండి 30 ఓకేనా. నెక్స్ట్ 30 తర్వాత ఏమవుతుంది, ఇది 120 కాబట్టి 30 40 కూడా అవుతుందా చూడండి. నెక్స్ట్ 60, నెక్స్ట్ 120, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇదంతా రాసుకొని ఇవన్నీ చేయగలిగితే ఎక్కాలు రావాలి. కానీ నేను సింపుల్గా అవన్నీ ఉంటాయి ఫ్యాక్టర్స్ చెప్పేశాం కనుక ఏది అడిగితే అదే చేయాలి కాంపిటేటివ్. అంతేగాని మనకు వచ్చు కదా అని ఇలా రాసుకుంటూ కూర్చుంటే మొత్తం కొలాప్స్ అయిపోతుంది సార్. ఓకేనా. కనుక ఇప్పుడు నా 120కి 360 అనేది సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అయితే 360 ఏమండి సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అడిగాడు అనుకోండి సార్, ఎన్ని వచ్చాయండి 16. ఓకేనా. సమ్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ కారణాంకాలు మొత్తం అడుగుతున్నాడా, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడు, ఆ రెండు చూసుకుంటే సరిపోతుంది సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా మరి మనం. 360 యొక్క మొత్తం కారణాంకాల సంఖ్య అనుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడు. టోటల్ 360కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడు సార్. చాలా మంచి క్వశ్చన్ సార్. ఓకేనా. చూడండి 360కి కనుక దీన్ని సింపుల్గా మనం ఎలా రాయొచ్చు, 4 ఇంటూ 9 ఇంటూ 10 రాయొచ్చా. ఎందుకు 4 9 36 ఇంటూ 10. కనుక ఇప్పుడు దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు, 4 ఇంటూ 9 ఇంటూ. ఓకేనా. ఇలా రాయడం ఇష్టం లేకపోతే ఇంకోలా కూడా చూద్దాం, స్క్వేర్లు చేసేద్దాం ఇక్కడే. ఓకేనా. చూడండి 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు మళ్ళీ 2 ఇంటూ 5. అలా ఎలా రాస్తున్నా, ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాయమన్నా 4 ప్రైమ్ నెంబర్గా మార్చాం. 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఓకేనా, 2 ఇంటూ 5 అంటే ఇప్పుడు ఏమొచ్చింది 2 క్యూబ్ 3 స్క్వేర్
ఇంటూ 5^1. మనకేం అడిగాడండి? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడుగుతాను. పవర్స్కి ఒకటి ఇంక్రీజ్ చేయాలి. 3కి ఒకటి ఇంక్రీజ్ చేస్తే 4, 2కి ఒకటి ఇంక్రీజ్ చేస్తే 3, 1కి ఒకటి ఇంక్రీజ్ చేస్తే 2, 4 3 12, 12 రెళ్ళ 24. ఆన్సర్ 24. 360 యొక్క మొత్తం కారణాంకాల సంఖ్య కనుక్కోండి. చూసారా లేదు? మీరు పీవైక్యూ అనేటప్పటికి ఒక లెక్క ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్తే ఆ లెక్కలే వస్తాయి, ఒక అవే పడతాయని మనం చెప్పలేము. ఎందుకు? నేను ఎంత ఎక్స్పర్ట్ అయినా దీని నెంబర్ మార్చాడు అనుకోండి, 360 బదులు ఓ 420 ఇవ్వచ్చు, లేదా 510 ఇవ్వచ్చు, ఆడికి నచ్చిన నెంబర్ ఇవ్వచ్చు. ఓకేనా? ఇంకా కొద్దిగా ముందుకెళ్ళిపోయి సపోజ్ ఇక్కడే ఓకేనా ఒక ప్రైమ్ నెంబర్ ఇచ్చాడు అనుకుందాం. ఏది? 71. ఇది ఒక ప్రైమ్ నెంబర్ ఇస్తాడు. మరి దీన్ని డివైడ్ చేస్తున్నప్పుడు దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? నేనేం చెప్పాను? ఏ నెంబర్నైనా ముందు ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయండి అన్నాడు. ఆల్రెడీ ఆడిచ్చిందే ప్రైమ్ నెంబర్ కనుక 71^1. మన కాన్సెప్ట్ ఏంటంటే పవర్కి ఒకటి ఏం చేయాలి? కలపాలి. 1కి 1 కలిపితే ఎంత అండి? 2. అంటే దీనికి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి? 1 71 ఒకటి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకేనా? అంటే మనం బేస్ ఇక్కడ ఏది తెలుసుకున్నామో అది కరెక్ట్గా యూజ్ చేయడం రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 11 ఉంది, ఇది ప్రైమ్ నెంబరే కదా, దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 2 ఉంటాయని తెలుసు. 1 ఒకటి 11 ఒకటి. మరి మనం రాసేటప్పుడు ఎలా రాయాలి? 11^1 అంటే a/p రాసాం. అలా రాసిన తర్వాత పవర్కి ఒకటి యాడ్ చేయాలన్నా కదా, 1కి 1 యాడ్ చేస్తే ఎంత అండి? 2. అంటే దీనికి వచ్చే ఫ్యాక్టర్స్ 11కి వచ్చే ఫ్యాక్టర్స్ ఏంటండి? 2. చూసారు కదా? ప్రైమ్ నెంబర్కి 2 కనుక ఆ n అనేది కాంపోజిట్ నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాస్తున్నాం. అలా రాస్తున్నప్పుడు పవర్ ఇంక్రీజ్ చేసి మల్టిపుల్ చేస్తే అది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అదే పవర్ని ఒకనా 0 వరకు సమ్గా రాస్తే అంటే 3² ఉందనుకో, 3² + 3^1 + 3^0 అలా రాసి అవన్నీ కలిపితే సమ్ వస్తుంది. ఓకేనా? అలా మనం సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ రాయొచ్చు, ఇది రాయొచ్చు. ఇప్పుడు దీనికే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ రాద్దాం సార్. దీనికి ఏం రాద్దామండి? మనం సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ తీసుకుందాం. చూడండి, నెంబర్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అయిపోయింది సార్. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ చూద్దాం ఇదే ప్రాబ్లంకి. ఇప్పుడు మనకు వచ్చింది 2³ 3² 5^1 కదా, 2³ + 2² + 2^1 + 2^0. ఓకేనా? 3² 3^1 + 3^0, 5^1 + 5^0. ఓకే. 8 + 4 12, 12 + 2 10, 10 + 1 ఓకే 11. మళ్ళీ చూడండి 8 4 + 2 + 1 12 14 15 అనా చూడండి 12 14 15 ఇక్కడ ఇంటూ ఇక్కడ 9 + 3 12, 9 + 3 + 1 అంటే 13. ఓకేనా? ఇంటూ 6 + 1 సారీ 5 + 1 ఎంత అండి? 6. 15 ఆర్ల 90 ఇంటూ 13. ఓకేనా? 0 9 3 27 2 9 ఒకటి 9 2 11 అంటే 1170. మళ్ళీ చూడండి సార్ 15 ఆర్ల 90 అయినా 60 30 90 ఇంటూ 13. మళ్ళీ ఒకసారి ఇక్కడ మనం రాసింది 8 4 12 2 14 1 15 9 + 3 12 1 13. ఓకేనా? అలాగే 5 + 1 6 15 ఆర్ల 90 ఇంటూ 13. ఇప్పుడు ఈ 0 9 3 27 2 ఉంటుంది, 9 2 1170. అంటే ఈ 350 యొక్క సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఏమవుద్దండి? సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఎంత వచ్చిందండి? 1170. నెంబర్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఎంతండి? 24. చూసారా? ఒకే క్వశ్చన్లో 2 కూడా. అంటే మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే సమ్ ఆఫ్ ది ఈవెన్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ది ఆడ్ ఫ్యాక్టర్స్, లేదా సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ది ఆడ్ ఫ్యాక్టర్స్, 2 మల్టిపుల్ ఓకేనా ఫ్యాక్టర్స్, 3 మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అంటే ఇందులో 3 మల్టిపుల్ ఉండే ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి? 3 యొక్క గుణిజాలు కలిగిన కారణాంకాలు ఎన్ని ఉంటాయని అడుగుతాడు, లేదా 5 యొక్క గుణిజాలు కలిగిన కారణాంకాలు ఎన్ని ఉంటాయి. ఇది ఇన్ డెప్త్. అంటే బేసిక్ కాన్సెప్ట్ నీకు వస్తే దాన్ని ఎలా అయినా ఎనాలిసిస్ చేయొచ్చు అని తెలుసుకోవడానికి ఇది వాడుతున్నాం సార్. ఓకేనా? టైప్ 5 అయిపోయింది సార్. టైప్ 6లో మళ్ళీ కలుద్దామా నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. అందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఛానల్ని. రాంబాబు సార్ మ్యాథ్స్ క్లాసెస్ యూట్యూబ్లో. అదే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే రాంబాబు సార్ RS అకాడమీ యాప్ని ఓకేనా ఖచ్చితంగా ఇది మీరు చేసుకుంటే మ్యాక్సిమం ఈ మారథాన్ అయ్యేలోపు మీకు కమాండింగ్ సబ్జెక్ట్ ఏం కావాలో బేసిక్ వస్తే ఆటోమేటిక్గా దాని ఎక్స్టెన్షన్ మీరు చేయగలరు. అది RRB అయినా, SSC అయినా, SI కానిస్టేబుల్ అయినా, DSC అయినా, టెట్ అయినా, బ్యాంక్స్ అయినా, ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎలాంటి ఏది దీంట్లో అయినా మ్యాథ్స్ ఉంది అంటే అందులో మీరు ఇది అవ్వచ్చు. అలాగే నవోదయ, సైనిక్ స్కూల్, RMS ఎగ్జామ్స్ వీటన్నిటినీ కూడా బేసిక్ కాన్సెప్ట్ ఇదే కనుక ముందు మారథాన్తో మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.